ఉచితంగా సలహాలు ఇవ్వరాదు. ఇది నేను ఉచితం అనుకుని పూర్తి ఉచితంగానే ఇస్తున్న ఉత్తమ సలహా. నీ సలహా కోసం ఎవరు వాళ్ళ సమస్య చెప్పరు. ఆ క్షణంలో వాళ్ళ బాధ తగ్గాలంటే ఎవరో ఒకరికి వాళ్ళ సైడ్ నుండి తప్పు లేదనేలా ప్రొజెక్ట్ అయ్యేలా చెప్పుకోవాలి. అప్పుడే కరెక్ట్గా నువ్వు దొరుకుతావు అంతే. తప్ప నువ్వేదో బీర్బల్ మనవడివో, తెనాలి రామలింగడి దూరబంధువో వాళ్ళ సమస్యకి నొప్పింపక తాను ఒక టైపు సలహా చెప్తావని కాదు. బాగా గమనిస్తే వాళ్ళు చెప్పడం అయ్యాక నువ్వేది చెప్పినా వినడు. ఏదో ఊ అని ఇంకో బకరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. సమస్య వాడిదైతే సొల్యూషన్ నీ దగ్గర ఎలా ఉంటుంది? ఈ విషయం వాడికి తెలీదా? కాబట్టి ఎవరన్నా ఏదైనా చెప్తుంటే విను. 2 నిమిషాల్లో మర్చిపో. ప్రతి వాడి సమస్యలు నువ్వు మోయకు. నీ విలువైన మస్తిష్కాన్ని చెత్తతో నింపమాకు. నీకు ఎవరైనా ఏదైనా చెప్పుకుంటున్నారంటే నేను నమ్ముతున్నారు. సో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకు. అలానే ఎక్కువ ఆలోచించకు. నువ్వేం సుప్రీంకోర్టు జడ్జివి కాదు. సో ఉచిత సలహాలు ఇవ్వకు. సలహాలు ఇచ్చి చులకనవ్వకు. నీ బతుకు పోరాటంలో నీకే నిమిషం తీరిక లేదు. ఉదాత్తంగా అలా విని ఇలా వదిలేసి ప్రశాంతంగా నిద్రవు. మై డియర్, నీ ఆరోగ్యం కోసం, మంచి కోసం ఇది నేను ఫ్రీగా ఇవ్వకూడని అయినా ఇస్తున్న విలువైన సలహా.